చెప్పు ఎందుకు వచ్చారు మీరు రోడ్ల మీదకి? వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు పొలాలు ఉండేటోళ్ళు బజార్లకు రారు అంటున్నారు. మరి నిజంగా యూరియా కొరత ఉందా లేదా ఇప్పుడు వాస్తవం చెప్పాలా? ముందు యూరియా కొరత ఉంది. వారం రోజుల నుంచి రోజు వచ్చుకుంటూ పోతున్నాము. మేము పోయినాక ఒక్కొక్కసారి లవర్ చెల్లిపోతుంది. వారం రోజుల నుంచి రోజు వచ్చుకుంటూ పోతున్నాం కానీ ఒక సంచి కూడా దొరకట్లేదు. ఎందుకు ఏం చెప్తున్నారు? ఎందుకు దొరుకుతలేదు అని అంటే ఏం చెప్తారు? సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లం అంటారు, రాష్ట్ర గవర్నమెంట్కు సోయిలేక ముందు జాగ్రత్త పల్లె అంటారు. బీజేపీ వాళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు అంటారు. గతంలో మీరంతా రైతులే కదా, మీరు గతంలో యూరియా కోసం ఇబ్బంది పడ్డ సంవత్సరాలు ఎన్ని ఉంటాయి? 10 ఏళ్లలో ఉండేనా ఇబ్బంది యూరియా కోసం? 10 ఏళ్లలో యూరియా తిప్పలు చూసిరా? మీరు నిజంగా రైతులేనా లేదా ఎవరైనా పైసలు ఇస్తే మాట్లాడుతురా? వీళ్ళందరూ నిజంగా రైతులు అనడానికి ఎందుకంటే సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి అబద్ధం మాట్లాడుతున్నారు కదా, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీరు అబద్ధం మాట్లాడుతున్నారు కదా. సో వీళ్ళందరూ కూడా చూడండి, వీళ్ళ ఆధార్ కార్డు వీళ్ళ పాస్బుక్లు తీసుకొని కనీసం మాకు ఒక్క బస్తన్న యూరియా దొరకకపోతుంది అనేసి రోడ్ల మీద పడిగాపులు కాస్తున్నారు. మీరు బజార్లకు ఎక్కరని మాట్లాడుతున్నారు కదా. సో ఇవన్నీ చూడండి ఒక్కసారి, ఇవేంటివంటారు? వీళ్ళు నిజమైన రైతులా కాదా? వాళ్ళకి ఏం అవసరము? పని మానుకొని వచ్చి వాళ్ళు కనీసం కూలిపోయినా పైసలు వస్తాయి కదా, ఇన్ని మానుకొని వచ్చి వాళ్ళు యూరియా కోసం ఎందుకు నిలబడ్డారు? సో వీళ్ళు నిజమైన రైతులా కాదా అనేసి మీకు నిజంగా దమ్ము ధైర్యం అనేది ఉంటే వచ్చి ఒకసారి చూడండి.